హాయ్ అండి. వెల్కమ్ టు తెనాలి ఫుడ్ హోమ్. ఇవాల్టి స్పెషల్ ఇవాళ మన తెనాలి ఫుడ్ హోమ్‌లో స్పెషల్ ఏంటో తెలుసా? మా ఇంట్లో వాళ్ళందరికీ ఫేవరెట్ కర్రీ అండి. అదేనండి దోసకాయ, ఎండు చేపల కర్రీ. ఇది మాక్సిమం మెంబర్స్‌కి చాలా 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 ఫేవరెట్ కర్రీ అండి. దానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం ఈ వీడియోలో చూసేద్దాం. ఒక అర కేజీ దాకా దోసకాయలు తీసుకున్నానండి. మీడియం సైజులో 2 ఉల్లిపాయలు, 4, 5 పచ్చిమిర్చి. ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చిని కూడా కట్ చేసేసుకున్నానండి. టమాటాలు 3 తీసుకున్నా. దోసకాయలు మ్యాక్సిమం ఈ సమ్మర్ టైంలో అంత బాగుండవని నేను టమాటాలు కూడా 3 తీసుకున్నానండి. ఇందులో చింతపండు గట్రా యాడ్ చేయం కాబట్టి టమాటాల వల్ల పులుపు కొద్దిగా తగులుతుందని అనుకున్నాను. లక్కీగా దోసకాయలు చాలా బాగున్నాయండి. ఇదిగో ఇలా పీల్ ఆఫ్ చేసేసి దోసకాయ చేదు కూడా చూసుకోవాలండి. మా లక్ ఏంటంటే ఇవాళ దోసకాయ ఒక్కటి కూడా చేదు రాలేదు. అన్నీ బాగున్నాయి. ఇవాళ ఒక అద్భుతం కూడా చూశానండి. నా లైఫ్‌లోనే నేను ఇంతవరకు చూడలేదు. ఫస్ట్ టైం దోసకాయలో విత్తనాలు ఉంటాయి కదా! అందులోంచి చెట్టు వచ్చిందండి. భలేగా! నేనైతే ఎప్పుడు చూడలేదు. మీరు గనుక ఎప్పుడైనా చూసుంటే కనుక కామెంట్ సెక్షన్‌లో చెప్పండి నాకు. ఈ దోసకాయలు కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకున్నానండి. ఇక పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఒక 3-4 గరిటెలు ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఆల్రెడీ క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నటువంటి ఎండు చేపల్ని వేగనిచ్చుకోవాలండి. ఇవి వేగుతుంటేనే వాసన అదిరిపోతుంది నిజంగా. అందులోకి ఇవాళ ఈ ఎండు చేపలకు ఒక స్పెషల్ స్టోరీ కూడా ఉందండోయ్. మా మరిది ఇవాళ నిజామాపట్నం దగ్గర ఏదో సంత ఉందంట. అక్కడి నుంచి తీసుకొచ్చాడు ఇవి. నిజంగా చాలా బాగున్నాయండి. మన మామూలుగా ఇక్కడ లోకల్‌లో దొరికేయే బానే ఉంటాయి కానీ, ఇది మట్టుకు ఎలా అయినా చాలా బాగుండింది. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని, ఒక నిమిషం పాటు ఈ కరివేపాకుని వేగనిచ్చుకోవాలండి. కరివేపాకు కూడా వేగిన తర్వాత, మనం ఆల్రెడీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. ఇవి కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేశాను కాబట్టి, ఈ ఆయిల్‌లో చక్కగా మగ్గిపోతది. వీటి ఫ్లేవరు ఆయిల్‌కి చక్కగా దిగిపోతుందనమాట. ఎప్పుడైనా సరే ఈ ఉల్లిపాయలు వేసినప్పుడు కన్నా వేగినప్పుడు కలర్ చేంజ్ అవుతాయి చూసారా? అంతవరకు వేగనివ్వాలి. అప్పుడైతేనే కూర టేస్ట్ బావుంటుంది. ఉల్లిపాయలు కూడా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు కూడా ఉన్నాయి కదా! అవి కూడా వేసేసుకుందాం. టమాటా ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేశాను కాబట్టి అవి కూడా తొందరగా మగ్గిపోతాయి. చూసారా? చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడం వల్ల వాటర్ లెవెల్ ఉంది దాంట్లో బాగా. ఇప్పుడు ఈ టమాటా ముక్కలను కూడా ఇందులో వేసేసుకొని మొత్తం అన్నిటిని ఒకసారి బాగా కలిగి తిప్పేసుకోవాలండి. ఎంతంటే ఇవి బాగా మగ్గిపోయినాయని మనకి ఎలా తెలుస్తుందంటే ఆయిల్ పైకి వస్తుందన్నమాట. ఇప్పుడు ఇవి వేగి మగ్గిపోయిన దానివల్ల ఆయిల్ పైకి వస్తుంది. అలా రావాలంటే ఒక 2 నిమిషాల సేపు మగ్గాలి. మూత పెట్టేసుకొని మగ్గనిచ్చుకుందాం. అద్దుగో చూసారా? ఇలా మగ్గిపోయిన తర్వాత ఈ ఫ్లేవర్స్ అన్నీ ఆయిల్లోకి దిగుతాయి కదా! ఇవన్నీ కూడా కూర టేస్ట్ పెంచేదానికి వాటి వంతు ప్రయత్నం అవి చేస్తున్నాయన్నమాట. మనం ఇప్పుడు దోసకాయ ముక్కలు కూడా ఇందులోకి వేసేసుకోవాలండి. దోసకాయ ముక్కలు నిజంగా ఈ సమ్మర్‌లో ఇలా ఉంటాయని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. నిజంగా బాగున్నాయి. ఒకటి కూడా చేదు లేదు. లైట్ పులుపుగా కూడా ఉండిందండి. నిజంగా చాలా బాగుండింది. ఇవాళ కూర అదిరిపోతుంది. నాకు తెలిసి మాకు మధ్యాహ్నానికే సరిపోతుంది. సాయంత్రానికి ఉండదు. మా వారి ఫేవరెట్ కర్రీ. కొట్టేస్తా 100 మార్కులు మా వారి దగ్గర నుంచి నొక్కేస్తా. 100కి 100 మార్కులు మా వారి దగ్గర నుంచి తీసేసుకుంటా. ఇప్పుడు ఈ ఆయిల్‌లో ఈ దోసకాయ ముక్కలు కూడా బాగా మగ్గనివ్వాలండి. మూత పెడుతున్నాం కాబట్టి మధ్య మధ్యలో తీసి ఒక 2 నిమిషాలు అలా మూత పెట్టేసేసి ఉంచిన తర్వాత 2 నిమిషాలు తీసి మళ్ళీ బాగా కలిగి తిప్పాలి. ఎందుకంటే అడుగు పట్టకుండా. దోసకాయ ముక్కలు కూడా బాగా ఆయిల్‌లో మగ్గిపోవాలంటే మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. ఎంత కూర అయినా సరే, ఎంత కష్టపడి చేసినా సరే అడుగు పడితే దాని టేస్టు, ఫ్లేవర్ మొత్తం మారిపోతుంది. కాబట్టి ఇదొకటి అడుగు పట్టకుండా చూసుకోవడం అనేది బిగ్గెస్ట్ టాస్క్ అనమాట మన ఆడవాళ్ళకి. ఇంత ఇదిగా చేసేది మన ఇంట్లో వాళ్ళందరూ నచ్చేటట్టుగా తింటారని కదా! అప్పుడు అడుగు పట్టేస్తే ఏం బాగుంటుంది? ఇప్పుడు
బాగా కలిగి తిప్పేసుకోవటం వల్ల ఈ ఆయిల్లో మొత్తం అన్ని ముక్కలకి కూడా బాగా పడుతుందండి. మ్యాక్సిమం కూరలన్నీ ఇలాగే ఉంటుంది. ఈ ఉప్పు చేపలు, పండుగప్పలు, ఎండు రొయ్యలు, సావిడాయి ముక్కలు ఇవన్నీ కూడా ఇలా కలగలుపు కూరలో వేసుకుంటే సూపర్ ఉంటాయి, అంటే సూపర్ ఉంటాయి. మళ్ళీ మూత పెట్టేసుకొని బాగా మగ్గనిచ్చుకోవాలి. మనకి మగ్గిందని ఎప్పుడు తెలుస్తుంది? చూసారుగా ఈ ఆయిల్ ఎలా కనిపిస్తుందో మీకు, ఇలా ఆయిల్ పైకి వస్తుందండి, అదే మనకు గుర్తు. ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే దోసకాయ ముక్కలు కూడా మెత్తబడిపోయినాయి అని అర్థం. అంటే దోసకాయ ముక్కల్లో ఫ్లేవర్ కూడా ఆయిల్లోకి వచ్చేస్తుంది. దోసకాయ ముక్కలు కూడా ఆయిల్లో బాగా మగ్గిపోయాయి అని అర్థం అనమాట. ఇప్పుడు ఒక స్పూను పసుపు వేసుకుంటున్నానండి. ఒక స్పూన్ పసుపు వేసుకొని మొత్తం అంతా కలిగి తిప్పేసుకోవాలండి. సహజంగా ఏ కూరల్లోనైనా సరే పసుపు వాడతాం కదా. మీకు మొత్తం అంతా కలిగి తిప్పేసుకోవాలి. నిజంగా ఈ కలగలుపు కూరలో స్పెసిఫిక్లీ ఈ ఎండు చేపలు, నెత్తళ్ళు ఇలాంటి కర్రీస్కి చాలా బాగుంటాయి. ఇప్పుడు కారం నేను కొంచెం వేసానండి, బాగానే వేసాను. ఎందుకంటే ఇది పులుపు సంబంధించిన కర్రీ కదండి, దోసకాయ ఎండు చేప కదండి, కాబట్టి కారం కొంచెం తగలనివ్వాలి. ఎందుకంటే టమాటాలు వేసాను, 3 దోసకాయలు వేసాను కాబట్టి కారం తగలనివ్వాలి. అప్పుడే కూర చాలా టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇకపోతే ఇవి ఎండు చేపలు కాబట్టి ఉప్పు చేపలు అయితే కనుక ఉప్పు చూసుకొని వేయాలి. ఎండు చేపలకు అవసరం లేదండి, మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. ఎండు చేపలకి ఉప్పు చేపలకి తేడా అదే, వాటిలో ఉప్పు శాతం ఉంటుంది, వీటిలో ఉండదన్నమాట. చాలామంది అంటే నేను కూడా మొన్న దాకా వంట కొత్తగా నేర్చుకునేటప్పుడు కొంచెం భయపడేదాన్ని, కానీ ఇప్పుడు వచ్చేసింది. సాల్ట్ మన టేస్ట్కి సరిపడా. ఇప్పుడు ఇందులో పులుపు ఇది ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ ఉప్పు కారం కూడా ఈ ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగా బాగా కలిగి తిప్పుకోవాలండి. ఇందులో మీరు చెప్తే నమ్మరండి, స్మెల్ అదిరిపోతుంది నిజంగా. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకున్నానండి. ఒక 3 నుంచి 5 నిమిషాల సేపు మగ్గనిచ్చుకోవాలి. కారం వేసుకున్నాను కాబట్టి మధ్యలో ఒకసారి కలిగి తిప్పుకోవాలండి. ఏ కూర అయినా సరే మాడితే బాగోదు కదా, కారం వేస్తే మ్యాక్సిమం మాడిపోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఈ కారం వేసిన దగ్గర నుంచి అయితే మటుకి అడుగు పట్టేదానికి తొందరగా అవకాశం ఉంటుంది కాబట్టి గమనించుకుంటూ ఉండాలి. స్మెల్ మటుకు సూపర్ అబ్బా. మళ్ళీ మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను, మూత పెట్టేసుకున్నాను. ఇంకో 2 నిమిషాల సేపు మగ్గనిచ్చేసుకోవాలండి. స్మెల్ మటుకు సూపర్ అండి. మళ్ళీ కొద్దిగా మీడియం ఫ్లేమ్లోకి మంట పెట్టుకున్నాను. చూసారా, మధ్యలో తీసి కలుపుతున్నా లైట్గా పడుతుంది, అడుగు పడుతుంది చూసారా. అందుకే మధ్యలో గమనించుకుంటూ ఉండాలి. ఇప్పుడు మీడియం సైజ్ గ్లాస్ వాటర్ అండి. ఈ మీడియం సైజ్ గ్లాస్ వాటర్, ఎందుకంటే ఆల్రెడీ ఇవన్నీ మగ్గిపోయి ఉన్న దాని మీదట తొందరగానే కర్రీ రెడీ అయిపోతుంది అనమాట. ఇవన్నీ కూడా బాగా ఇప్పుడు వాటర్లోకి బాగా కలిసేలా మొత్తం తిప్పేసుకోవాలండి. ఇదిగో ఇలాగా తిప్పేసుకొని మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదా ఇందాక స్టార్టింగ్లో వేయించుకొని ఎండు చేపలు, అవన్నిటిని ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలిగి తిప్పేసి మూత పెట్టేసుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లోంచి లో ఫ్లేమ్లోకి పెట్టేసుకోవాలి. స్మెల్ అయితే మటుకి సూపర్ హే. మా అమ్మమ్మ అనేదిలేండి, నేను వంట చేస్తుంటే ఆకలేసేస్తుండేదని. ఇప్పుడు లేరులేండి.
మీకు తెలియదు కదా, స్మెల్ అయితే అదిరిపోతుంది. నాకైతే ఆకలేసేస్తుంది కూడా. మా వారు అడుగుతున్నారు, అయిందా వంట అని చెప్పి. 12కి అయిపోయిందా అంట. అది టైం ప్రభావం కాదు, మన వంట ప్రభావం. అంతే, టేస్ట్ అయితే మటుకి తగ్గేదేలే. పుష్ప 2 అనమాట. సూపర్. ఇప్పుడు కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకోవాలి. అన్నీ వేసి చూడు నన్నేసి చూడు అని ఉప్పు అంటది, కూర అంతా అయ్యాక నన్నేసి చూడు అని కొత్తిమీర అంటది. నిజంగానేనండి, మనము ఉప్పు తగ్గినా తినలేము. అలాగే ఇలాంటి కూరల్లో కొత్తిమీర లేకపోతే కూడా, కొత్తిమీర దానంతు ప్రయత్నం అది దాని టేస్ట్ పెంచడానికి ట్రై చేస్తుందిలేండి. కలర్కి కానివ్వండి, టేస్ట్కి కానివ్వండి, ప్రతి నీసు కూరలోనూ మనం కొత్తిమీర లేకుండా వండుతామా? అంతే. ఇప్పుడు 5 నిమిషాల సేపు లో ఫ్లేమ్లో పెట్టేసుకోవడం, ఇక కంచంలో అన్నం పెట్టుకొని వెయిట్ చేసేయడం. ప్లీజ్ అండి, మా వీడియోస్ని లైక్ చేయండి. మా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి, మా వీడియోస్ని లైక్ చేసి ఒక నార్మల్ హౌస్ వైఫ్ టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకునే ఒక ఛాన్సే ఈ యూట్యూబ్ ఛానల్. మాలాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.